నమస్కారం. నేను డాక్టర్ ఆరాధ్య హెచ్‌డి, ఫర్టిలిటీ అండ్ వెల్‌నెస్ స్పెషలిస్ట్. చాలామంది విమెన్ నన్ను అడుగుతుంటారు, ప్రెగ్నెన్సీ ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు? పీరియడ్ మిస్ అవ్వకముందే ఏమన్నా సింప్టమ్స్ ఉంటాయా అని. ఈ వీడియోలో ఎర్లీ ప్రెగ్నెన్సీ సైన్స్ గురించి సింపుల్గా క్లారిటీతో చెప్తాను. ఇవి అందరికీ ఒకేలా ఉండాలని లేదు, బట్ కామన్ సైన్స్ తెలిస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మిస్డ్ పీరియడ్, ఇది మోస్ట్ కామన్ అండ్ ఫస్ట్ సైన్. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండే వాళ్ళకి ఇది వెరీ స్ట్రాంగ్ ఇండికేటర్. బట్ కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల మీకు పీరియడ్స్ అనేవి డిలే అవ్వచ్చు. అందుకని హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లేదా డాక్టర్ కన్సల్టేషన్ ఇంపార్టెంట్. బ్రెస్ట్ చేంజెస్, ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ టెండర్గా, సోర్గా, హెవీగా అనిపిస్తాయి. నిప్పుల్స్ కూడా డార్క్ అవ్వడం, సెన్సిటివిటీ పెరగడం జరుగుతుంది. ఇది మీ బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల, ఎస్పెషల్లీ ప్రొజెస్ట్రాన్ వల్ల జరుగుతుంది. టైర్డ్నెస్ అండ్ స్లీపీనెస్, చాలామంది విమెన్ చెప్తారు, డాక్టర్ చాలా అలసటగా ఉంటుంది, రోజంతా నిద్రపోతున్నాను అని. ఎర్లీ ప్రెగ్నెన్సీలో బాడీ ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేయడానికి చాలా చేంజెస్కి గురవుతుంది, ఫిజికల్గాను హార్మోనల్గాను కూడా. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎస్పెషల్లీ ఈ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫెటీగ్ అనేది కామన్గా ఉంటుంది. స్లీపీనెస్ కూడా దీనివల్ల పెరుగుతుంది. మార్నింగ్ సిక్నెస్, నాజియా ఉండొచ్చు, వామిటింగ్ కూడా ఉండొచ్చు. ఇది మార్నింగ్ రావచ్చు, ఆఫ్టర్నూన్ రావచ్చు, నైట్ అయినా రావచ్చు. మార్నింగ్ సిక్నెస్ అన్నాం కదా అని మార్నింగ్ మాత్రమే వస్తుందని అనుకోవడానికి లేదు, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. చాలామందికి ఈ నాజియా కానీ, వామిటింగ్ కానీ స్ట్రాంగ్ స్మెల్స్తో ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ అన్నం ఉడికేటప్పుడు వచ్చే వాసన, పోపు వాసన చాలామందికి పడదు. సో మీరు ప్రెగ్నెన్సీలో నాజియా ఉంటే ఈ స్ట్రాంగ్ స్మెల్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అందరికీ ఇవన్నీ ఉండాలని లేదు, చాలామందికి అసలు ఎటువంటి నాజియా, వామిటింగ్ ఏమీ లేకుండా కూడా ప్రెగ్నెన్సీ అంతా సాఫీగా జరిగిపోవచ్చు. ఫ్రీక్వెంట్ యూరినేషన్, చాలామందికి యూరిన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. పలుమార్లు బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. ఇది బాడీలో జరుగుతున్న హార్మోన్ చేంజెస్ వల్ల, ఇంక్రీజ్ బ్లడ్ సప్లై వల్ల జరుగుతుంది. ఇన్ కేస్ యూరినేషన్ అప్పుడు పెయిన్ ఉన్నా, లేదా మీకు పెయిన్ అబ్డామిన్ ఉన్నా, ఖచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. మూడ్ స్వింగ్స్, ఒక నిమిషం హ్యాపీగా ఉండడం, వెరీ నెక్స్ట్ మినిట్ ఏడవడం, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం వెరీ వెరీ కామన్. బాడీలో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా జరుగుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సింటమ్స్ అన్నీ చాలామందికి పీరియడ్స్ ముందు వచ్చే పిఎంఎస్లో కూడా ఉంటాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, మీరు ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక డాక్టర్స్ ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం ఇచ్చే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ వల్ల కూడా ఇలాంటి సింటమ్స్ రావచ్చు. అందుకనే ఒట్టి సింటమ్స్ని బట్టి మీరు ఎలాంటి కన్ఫర్మేషన్కి రాకూడదు. రైట్ కన్ఫర్మేషన్ ఈజ్ త్రూ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లేదా బ్లడ్ బీటా హెచ్సిజీ టెస్ట్ అండ్ కన్ఫర్మ్ ఆల్వేస్ విత్ యువర్ డాక్టర్. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా ఎర్లీ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. నేను డాక్టర్ ఆరాధ్య హెచ్‌డి, మీ ఫర్టిలిటీ అండ్ వెల్‌నెస్ స్పెషలిస్ట్.